హాయ్ ఫ్రెండ్స్, నేనిప్పుడు పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్నాను, కొంచెం వేపిన శనగపప్పు, చట్నీ పప్పు అనమాట, కొంచెం ఎండు కొబ్బరి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1.5-2 స్పూన్ల దాకా జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాండి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసేసుకున్నాను. పచ్చిమిర్చిని ముక్క విరిగేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలబెడుతూ వేయించేసుకోవాలి. ఇక్కడ మిరపకాయల్లో నేను కొద్దిగా ఒక పావు స్పూన్ అంత సాల్ట్ వేసేస్తున్నానండి. మిగతాది మనం పొడుల్లో వేద్దాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి, ఈ పొడునికి మనం ఆల్రెడీ మిరపకాయల్లో ఉప్పు వేసాం కదండి, ఈ పొడుంకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి రన్ చేసుకోవాలి. కొబ్బరి ఇలా మెత్తగా రన్ అయ్యాక వేపిన శనగపప్పు కూడా వేసేసుకున్నాము. వాటితో పాటు వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసేసి బాగా మెత్తగా మిక్సీ వేసేసుకున్నాము. ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిరపకాయ ముక్కలు ఇంకొంచెం వేగాలండి. మాడకుండా చూసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ముక్క విరిగేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి ఇలా వేగాక ఇంకా మనం ఈ శనగపొడిని రన్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కలబెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా కలబెట్టేసుకున్నాం కదా, ఇది మనకి పసుపు పచ్చగా కనిపిస్తుంది కదా, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు సన్న మంట పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా వెమ్మటెమ్మటే కలబెట్టుకోవాలి. ఇదిగోండి, బాగా వేగిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, బౌల్లోకి తీసేసుకున్నాను. మిర్చి ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ పొడి కొంచెం మిగిలిందండి, నాకు ఎంత కావాలో మిరపకాయలకి అంతే వేసుకున్నాను. ఈ ఫ్రై అంటే మా ఇంట్లో చాలా ఇష్టము. ఒక్కసారి ట్రై చేయండి మీకు తెలియకపోతే కనుక. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.